అలరించబోతున్నటువంటి ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ తమన్నా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నేను నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు. మీ ప్రేమ లేకుండా నేను అసలు ఇంత దూరం రాలేను. అండ్ మీరు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్కి వచ్చారంటే నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ మా మీడియా మిత్రులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఇంత బాగా రిప్రజెంట్ చేయగలుగుతున్నాను. నన్ను ఎవరు చూసినా ఎప్పుడు తెలుగు అమ్మాయిలా అనుకుంటారు. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. బికాజ్ నా కోపం వస్తే నోటి నుంచి తెలుగు వస్తుంది. ఒక్కొక్కసారి మా బండిలో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ చూస్తే మధ్యలో ఎందుకు తెలుగు వచ్చేసింది, అప్పుడు ఓకే ఓకే అలా ఇట్ హ్యాపెన్స్. సంపత్ గారు నేను చేసిన ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ 4th ఫిల్మ్ టుగెదర్. 3 films. It's literally like growing up together, right? I remember meeting Sampath Garu for Racha narration, and appudu ఆయన చెప్పిన స్టోరీ ఇంత నాకు గ్రిప్పింగ్గా అనిపించింది. ఒక సినిమాలో స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటాయి, ఎందుకు అలా ఉంటాయి అనేది నేను సంపత్ గారి దగ్గర పని చేసుకుని నేర్చుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాట్ of my movie making decisions all were an impact of what Sampath Garu actually had on my career. Whenever I would work with him or whenever I would talk to him, it would be very very educative for me, because I know commercial cinema ni eppudu koncham అరే కమర్షియల్ సినిమా కదా అలా ఆలోచిస్తారు, అంటే దీంట్లో ఏంటి అంత థాట్, ఏంటి అంత ఎఫర్టు అని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ కమర్షియల్ సినిమా ఈజ్ సంథింగ్ దట్ ఎవ్రీబడి కెన్ వాచ్. అండ్ ఐ రిమెంబర్ నేను రచ్చా నేను ముంబైలో చూపించాను అప్పుడు. అండ్ ఎవరికి భాష తెలియదు కానీ అందరికీ సినిమా అర్థమైంది. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ బిన్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు సినిమా, దట్ భాష అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళకి సినిమా ఏం చెప్తుందో అర్థమవుతుంది. అండ్ ఫర్ మీ నా డెడికేషన్ గురించి లేదంటే నా వర్క్ ఎథిక్ గురించి అందరూ మాట్లాడారు. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ మెన్షనింగ్ దాట్. బట్ యాక్చువల్గా నేను అది నేర్చుకుందే సంపత్ గారి దగ్గర నుంచి అండ్ సౌందర్ గారి దగ్గర నుంచి. దిస్ ఇస్ వన్ సెట్. ఐ హ్యావ్ టు సే there are no titles, ante we're all working for the movie. There is no Sundar garu anni panulu chestaru, Sampath garu anni panulu chestaru, nenu anni panulu chestanu, Vashishta garu anni we don't have a title. We have amazing team in our directional department. There's Giri, there's Pranay, we have an amazing cast of Vashishta, Heba ivala raledu but Heba, and we all just work like we are making a movie. And I feel like our work ethic, I've been learning that from this team, and especially Sampath Garu and Sundar Garu, because I've worked with them before. I just see this is something that has not changed in so many years. And thank you. I feel like oka actor, especially when people say that as a female actor you should be doing different kind of roles. Adi ela sadhyam only if a director believes in you, only if he thinks that you can pull off a character can you do something like this. So I'm very very thankful to Sampath Garu that you thought of me for this part. And I think he also knows me as a person. Literally chinnapad nunchi he knows me as a person, and he always knew my drive. Ante ఇంత ప్రేమ ఇంత స్టార్డమ్ మీరు ఇచ్చారు, బట్ ఐ జస్ట్ ఆల్వేస్ జస్ట్ వాంటెడ్ టు యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఐ థింక్ హీ ఆల్వేస్ న్యూ నా కోరిక, నా తమన్నా ఏంటో ఆయనకి ఆల్వేస్ చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు కొత్త కొత్త పాత్రలు చేయాలని. ఈ సినిమా పర్టిక్యులర్గా ఐ డోంట్ థింక్ ఇది మాకు సినిమా. ఐ థింక్ సంపత్ గారు చెప్పినట్టు ఇది మాకు సినిమా కాదు, బికాజ్
ఏదో మ్యాజిక్ జరిగింది. ఇది మేము బియాండ్ అస్ అనుకుంటున్నాము. బికాస్ చాలాసారి సీన్స్ చేసేటప్పుడు ఇది మేం చేయలేము. మేము ఒక మంచి మీడియం అవ్వచ్చు ఈ కథ చెప్పుకోవడానికి, కానీ ఇది మేం చేయట్లేదని అనిపించింది చాలాసారి. దిస్ వాజ్ మెనీ టైమ్స్. ఎందుకంటే నేను షార్ట్ ఇచ్చిన తర్వాత మానిటర్ వెనక్కి వెళ్తే ఇది నేనా అనేది నేనే నమ్మలేకపోతున్నాను. సో ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు ఇంత కొత్తగా అంటే, ఏమీ చేయకుండా మీకు ఒక ఫీలింగ్ కలిగించాలంటే నేను ఏం ఫీల్ అవ్వాలి అది నేను ఈ సినిమా ద్వారా డిస్కవర్ చేశాను. అండ్ ఇది నాకు చాలా కొత్త ఒక జర్నీ. నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి ఒక జర్నీ కూడా నేను వాక్ చేస్తాను. మళ్ళీ సౌందర్ గారు గురించి మాట్లాడాలి. ఆయన అస్సలు మాట్లాడరు. బట్ I really miss him when I go to any other set. Because whenever ఈ సినిమాలో నేను అస్సలు మేకప్ వేసుకోలేదు. మీరు ఈ కోల్ చూస్తున్నారు, దట్ ఈస్ ఇట్. అండ్ ద బొట్టు. ఒక యాక్టర్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎమోషన్ మిస్ అవ్వకూడదు. ఏదైనా సరిగా అవ్వకపోతే ఓకే, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హీ ఆల్వేస్ ఇస్ సో ఫోకస్డ్ ఆన్ మేకింగ్ షూర్ ఆ ఎమోషన్ కమ్యూనికేట్ అయిందా లేదా అని. అండ్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ he's the top few cinematographers I have worked in the entire country, and we're so lucky to have Saundar Garu on our team. Vashishtha andru mee voice gurinchi maatladtaru, but I today have to say I nee cinema cheyakapothe I don't know how would this film be as strong, because whenever we are showing divine power we have to show how bad it can be. And the entire performance of bringing that kind of energy, I think Vashishtha Garu has totally embodied. And Ainki asalu his performance is going to be remembered for sure. He's an amazing actor. I'm sure he's going to have a very wondrous career moving ahead. He already is so loved, but I'm sure after this film people will love him even more. Madhu Garu, meeku ఈ సినిమా చేసిన తర్వాత అట్లీస్ట్ మీకు ఆశీస్సులు చాలా వస్తాయి. ఇంత ఆశీస్సులు అసలు ఒక పర్సన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. మహాకుంభ్ అనేది ఒక పర్సన్ వెళ్ళాలంటే కష్టం, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా కష్టం. అండ్ యూనిట్ మొత్తం తీసుకెళ్లారు. అది అసలు ఎలా కుదురుతుందో నేను కూడా వెళ్ళాను. ఓకే చూద్దాం ఏమవుతుందో. అసలు దేవుడు మమ్మల్ని అలా చేయి మీద తీసుకుని అలా దర్శనం మన టేకింగ్ ద డిప్ అండ్ కమింగ్, ఇట్ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ థ్యాంక్ యూ మధు గారు, మీరు నిజంగా దేవుడికి యూ బికేమ్ దట్ మీడియం ఫర్ లెటింగ్ అస్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు కాశీ ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ శివులు భక్తులు ఉన్నా కూడా I never had the chance to go to Kashi before, and I always wanted to go. I wanted to take my parents there. But this is very emotional for me because I thank you, because that is the first day of shoot and I was blown. I think I was in a trance. I don't think I was there because I was blown by that place. And I hope our energy meeku ee cinema lo paatra lo meeku kanpadutundi. Ajneesh Garu is the third hero of the film. I have to say, because without him, without the sound, this film is not possible. All the actors here on stage today, thank you for the entire team for being here. It's an absolutely pleasure to have worked with each and every one of you. కష్టాలు ఎంత చేస్తామో అవన్నీ అవసరం లేదు. ఈ సినిమా మీకు ఎంటర్టైనింగ్గా అనిపించాలని కోరుకుంటున్నాము. ఐ హోప్ మేము we just try to tell you a story of good over evil, and నాకు తెలిసినంత వరకు అది ఎక్కడ ఉన్నా అది హ్యూమన్స్కి ఒకటే. సో ఐ థింక్ లాంగ్వేజ్ని క్రాస్ చేస్తూ ఈ సినిమా వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ ఐ రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ 17th of April. థ్యాంక్ యూ తమన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఓపెన్ చేసిందేమో కాశీలో, అప్పుడు కుదరలేదు అందరినీ కలుసుకోవడం. తర్వాత టీజర్ లాంచ్ చేసిందేమో మహాకుంభమేళాలో, అప్పుడు కూడా కుదరలేదు.
కుదరకపోయినా ఇక్కడ ఉన్న మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఆ టీజర్ గురించి ఎంత చక్కటి వర్డ్స్ రాశారు. మీకు నచ్చిన విషయాన్ని వెబ్సైట్ల ద్వారా ఆర్టికల్స్ ద్వారా రాసి సినిమాని జనాల్లోకి రీచ్ అయ్యేలా చేశారు. అందుకే ఈరోజు ఓదెల 2కు ఆర్గానిక్గా అంత క్రేజ్ వచ్చింది. దాని వెనకాల మాట ఎందుకు పాడానంటే మేము పెద్దగా దాని గురించి కష్టపడింది లేదు, అది అలా వెళ్ళిపోయింది జనాల్లోకి. దానికి ఒకటి మీరు కారణం అయితే ఇంకొకడు లార్డ్ శివ భోలేనాథుడు కారణం అండి. లేదంటే ఇంత చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన సినిమా ఈరోజు మార్కెట్లో ఇంత పెద్ద సినిమా ఏది కాదు. మేబీ మధు గారు కథ విన్నప్పుడు ఆయన సంకల్పం కావచ్చు, లేదంటే ఈ కథ రాయాలనుకున్నప్పుడు ఏదో ఒక బ్లెస్సింగ్ జరిగి ఉండొచ్చు. అందుకే ఈరోజు ఇంత మంచి క్రేజ్తో ఒక బజ్తో ఇది ముందుకెళ్తా ఉంది. సో ఆ రకంగా ఈ సినిమా గురించి నచ్చి మంచి మాటలు రాసిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే పర్సనల్గా మీకు చెప్పలేకపోయాను కాబట్టి. ముఖ్యంగా ఈ టీజర్ రిలీజ్ అయిన రోజు తనకు నచ్చి నాకు పర్సనల్గా కాల్ చేసి చాలాసేపు మాట్లాడిన తరుణాదర్శి గారు, ఆయన కాల్ చేసి చాలా అప్రిషియేట్ చేశారు. హీ అప్రిషియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ద టీజర్. ఆయన చెప్పారు ఒక మాట, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దిస్ రిలీజ్ అని. చాలాసేపు మాట్లాడారు. అప్పుడు నేను కరెక్ట్గా కుంభమేళాలోనే ఉన్నాను. అప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. ఆ టైంలో కూడా ఆయన కాసింత టైం తీసుకొని లేదు ఇప్పుడే మాట్లాడాలి నేను తనతో అని నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అదొక మెమరబుల్ మూమెంట్ అనిపించింది. అంటే టీజర్ జనాల్లోకి వెళ్ళింది, నిజంగా వెళ్ళింది. మనం చాలా సినిమాలు చేసాం, అన్నీ వెళ్తూనే ఉంటాయి, కానీ అది వెళ్ళే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకంగా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఆ రకంగా ఈ సినిమాని అలా జనాల్లోకి తీసుకెళ్ళిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నెక్స్ట్ ఏ సినిమా అయినా, ఇప్పుడు ఓదెల సినిమా మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సినిమా అండి, కానీ నాకు మాత్రం ఓదెల సినిమా ఒక ఎమోషన్. ఎందుకంటే మీరు చాలామంది తెలియదు, నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. ఆ బాగా బ్రాటప్ దే, నా చదువు కూడా అక్కడే సాగింది 9th స్టాండర్డ్ వరకు. ఏ ఊరైనా ఎవరికైనా సరే మనకు సొంత ఊరు అంటే తల్లి లాంటిది అంటారు. సో తల్లి లాంటి ఒక కథను తీసుకొని ఒక సినిమాని తీస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత ప్రేమగా చేయాలి, ఎంత గౌరవంగా చేయాలి, అంతే ప్రేమగా అంతే గౌరవంగా ఈ సినిమాని రాసి తీయడం జరిగిందండి. తప్పకుండా అంటే సినిమా చేసే ప్రాసెస్లో మేము పెట్టినటువంటి ప్రేమ రేపు ఆడిటోరియంలో ఆడియన్సెస్ అందరికీ కమ్యూనికేట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకంటే మన ఊరు అనగానే మనకు ఒక నాస్టాల్జియా, ఒక ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ సినిమాలో ఉంటుంది. ఏ విలేజ్ అయినా క్షేమంగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఒక విలేజ్ అనేది తల్లి అంటే ఆ విలేజ్ని కాపాడే తండ్రి, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇలవేల్పుగా ఉండే దేవుడి గుడి. పర్టికులర్గా ఓదెల తల్లి అనుకుంటే ఓదెల ఆ ఊర్లో ఉన్నటువంటి ఓదెల మల్లన్న తండ్రి లాంటి వాడు ఆవిడ. ఈ సినిమా కథ కూడా క్లుప్తంగా అంతేనండి. ఓదెల విలేజ్లో చిన్న కష్టం వస్తే, ఆ కష్టం పెద్దదవుతే ఆ ఊర్లో ఉన్న ఓదెల మల్లన్న నాగశక్తి, శివశక్తి, నాగసాధు అనే భైరవి క్యారెక్టర్ ద్వారా ఎలా సాల్వ్ చేశాడనేదే కథ వినడానికి చాలా సింపుల్గా ఉన్న కంటెంట్ కానీ, సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లే కానీ, సీక్వెన్సెస్ కానీ అన్నీ కూడా విజువల్గా చాలా స్పెక్టికల్గా ఉంటాయి. దానికి మెయిన్ కారణం మళ్ళీ నా ఇద్దరు, ఒక ఆయన 10 ఏళ్ల స్నేహితుడు, ఈ మధ్యనే ఒక 10 నెలల నుంచి స్నేహం కలిగినటువంటి అజనీష్ లోక్నాథ్ గారు. ఈయన విజువల్గా ఈయన క్రియేట్ చేసిన దానికి ఆయన 1.5 months నుంచి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏది చేసినా కొత్తగా చేద్దాం. ఆయన శివభక్తుడు. సో ఇలాంటి శివభక్తుడు చేయబోతున్న సినిమా కాబట్టి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నారండి. త్వరలోనే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో April 17th అంటే April 17న ఏదో అంటారు కదా, మన సంస్కృతులను కూడా చెప్తారు, చైత్రమాసం శుక్లపదం చతురాని. ఎందుకంటే ఈ పదాలు ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి ఒక నిర్దిష్టమైన ఒక వెల్కమ్ అండి. ఓపెనింగ్ కాశీలో చేసాం, టీజర్ రిలీజ్ మహాకుంభలో చేసాం, ప్రీ రిలీజ్ ఎక్కడో మధు గారు చెప్తారు. సో ముందుగా నేను సంపత్ దగ్గరికి ఆకలి అవుతుందని వెళ్ళాను, కానీ అన్నం కాదు నాకు బిర్యానీ పెట్టారు, బిర్యానీ కలిపి తినిపించారు. థ్యాంక్ యూ సంపత్ గారు. తమన్నా గారు, ఫస్ట్
మీట్ అయిన దగ్గర నుంచి ఆ రిసీవ్ చేసుకున్న విధానం కానీ నేను సంపత్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్న విధానం కానీ లంచ్ అరేంజ్ చేసిన విధానం కానీ లొకేషన్లో చాలా క్లారిటీతో తను చేస్తున్న విధానం కానీ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఏదైనా చెప్తే కాపీ అనేది అక్యూట్గా అనేది కానీ చాలా మర్చిపోని విషయాలండి. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మిగతావన్నీ ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. మాట్లాడలేకపోతున్నట్టు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్.